అందరికీ వందనాలు. ఈరోజు బైబిల్ రీడింగ్లో కీర్తనల గ్రంథం నుండి 136వ కీర్తన చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన కృప నిరంతరముండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు. ఆయన కృప నిరంతరముండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. ఆయన కృప నిరంతరముండును. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను. ఆయన కృప నిరంతరముండును. రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను. ఆయన కృప నిరంతరముండును. ఐగుప్తు దేశపు తొలిచూలులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించెను. ఆయన కృప నిరంతరముండును. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఆయన కృప నిరంతరముండును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుమ దాటిపోజేసెను. ఆయన కృప నిరంతరముండును. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేసెను. ఆయన కృప నిరంతరముండును. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను. ఆయన కృప నిరంతరముండును. గొప్ప రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. అమోరీయుల రాజైన సీహోనును ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరముండును. తన సేవకుడైన ఇశ్రాయేలునకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరముండును. మనము దీనదశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. ఆయన కృప నిరంతరముండెను. మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను. ఆయన కృప నిరంతరముండును. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆయన కృప నిరంతరముండును. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. తరువాత రోమా పత్రిక 16వ అధ్యాయం చదువుకుందాం. కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలగు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలెనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. క్రీస్తు యేసునందు నా జతపని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ఆసియలో క్రీస్తుకు ప్రథమ ఫలమయ్యున్న నా ప్రియుడగు ఎపైనెటుకు వందనములు. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. నాకు బంధువులును నా తోడి ఖైదీలునైన అంద్రోనీకును యూనియకును వందనములు. వీరు అపోస్తలులో ప్రసిద్ధికెక్కిన వారై నాకంటే ముందుగా క్రీస్తునందున్న వారు. ప్రభువునందు నాకు ప్రియుడగు అంప్లియతునకు వందనములు. క్రీస్తునందు మన జత పనివాడగు ఊర్బానుకును నా ప్రియుడగు స్టాకునకును వందనములు. క్రీస్తునందు యోగ్యుడైన అపెల్లెకు వందనములు. అరిస్టొబూలు ఇంటి వారికి వందనములు. నా బంధువుడగు హెరోదియోనుకు వందనములు. నార్కిస్సు ఇంటి వారిలో ప్రభువునందున్న వారికి వందనములు. ప్రభువునందు ప్రయాసపడు త్రుఫోసాకును వందనములు. ప్రియురాలగు పెర్సిసునకు వందనములు. ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను. ప్రభువునందు ఏర్పరచబడిన రూఫునకు వందనములు. అతని తల్లికి వందనములు. ఆమె నాకును తల్లి. అసుంక్రితుకును ప్లెగోనుకును హెర్మేకును పత్రొబకును హెర్మాకును వారితో కూడనున్న సహోదరులకును వందనములు. పిలొలొగుకును యూలియాకును నేరియకును అతని సహోదరునికిని ఒలుంపాకును వారితో కూడా ఉన్న పరిశుద్ధులకందరికీ వందనములు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని యొక్కనికొక్కడు వందనములు చేయుడి. క్రీస్తు సంఘములన్నీయు మీకు వందనములు చెప్పుచున్నవి. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టి ఇండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.
వారిలో నుండి తొలగిపోవుడి. అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మును గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులనై ఉండవలెనని కోరుచున్నాను. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండును గాక. ఆమెన్. నా జత పనివాడగు తిమోతి, నా బంధువులగు లూకియా, యాసోను, సోసిపత్రు అనువారును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ పత్రిక వ్రాసిన తెర్తియు అను నేను ప్రభువునందు మీకు వందనములు చేయుచున్నాను. నాకును యావత్ సంఘమునకును ఆతిథ్యమిచ్చు గాయియు మీకు వందనములు చెప్పుచున్నాడు. ఈ పట్టణపు ఖజానాదారుడగు ఎరస్తును, సహోదరుడగు క్వర్తును మీకు వందనములు చెప్పుచున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండును గాక. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించియున్న ఈ సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగును గాక. ఆమెన్. రోమా పత్రిక 16వ అధ్యాయము 19వ వచనము 20వ వచనం ఇంపార్టెంట్గా అనిపించింది. మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మును గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమే జ్ఞానులను, కీడు విషయమే నిష్కపటులనై ఉండవలెనని కోరుచున్నాను. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండును గాక. ఆమెన్.